ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జైలర్ క్రెడిబిలిటీని కంటిన్యూ చేయలేకపోతున్నాడా? సౌత్ లీడింగ్ పొజిషన్ అందుకున్న తంబి ఆ స్థాయిలో లాంగ్ టైం ఉండలేడా? ఆల్ ఫిల్మ్స్ అద్దరగొట్టే కార్యక్రమం ఇళయరాజా, ఏఆర్ రెహమాన్లతోనే అయిపోయిందా? అనిరుద్ధ్ టైం నడుస్తుందని అంతా అనుకుంటున్నాం. అయితే ఆ టైం అవకాశాలు కొట్టడంలోనే తప్ప అద్దరగొట్టే అవుట్పుట్ ఇవ్వడంలో కాదు అని గుర్తించడం మానేశాం. ఎట్ ప్రెజెంట్ మార్కెట్లో ట్యూన్స్ పరంగా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది టైర్ 2 సంగీత దర్శకులే. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ తమ టాలెంట్ ని ఆర్ఆర్ మీద మాత్రమే పెడుతున్నారు తప్ప బాణీలు రాబట్టడం మీద కాదు. అనిరుద్ధ్ కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాడా అనిపిస్తోంది. జైలర్ తర్వాత అనిరుద్ధ్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అప్పటి వరకు తెలుగులో లీడింగ్ లో ఉన్న తమన్, దేవిశ్రీలు మన హీరోస్ కి చిన్నవాళ్ళైపోయారు. దేవరాకు అనిరుద్ధ్ ని తీసుకోవడంలో ఆ ఇంటెన్షనే కనిపించింది. హుకుం పాటను మించి దేవరలో పాటలుంటాయని మేకర్సే స్వయంగా చెప్పారు. తీరా ఫియర్ సాంగ్ చూస్తే ఈ పాటకి తమన్ని తీసుకున్నా బాగుండేదనే విమర్శలొచ్చాయి. ఇక్కడ అనిరుద్ధ్ తాను చేస్తున్న ఆల్ ఆల్బమ్స్ ని జైలర్ తరహాలో అందిస్తాడనే మేకర్స్ నమ్మకం వమ్మైపోయింది. తమిళంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్స్ లాంగ్ టైం తమ టెంపోని అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అనిరుద్ధ్ కూడా వీరిద్దరి మాదిరిగానే ఆ స్థాయిలోనే అవుట్పుట్ ఇచ్చుకుంటూ సౌత్ ని లీడ్ చేస్తాడు అనుకున్నారు. ఇక్కడ అనిరుద్ధ్ పీక్స్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ తర్వాత స్థాయి అవుట్పుట్ ఇవ్వడం సంగతి అటుంచితే ఇంతకు ముందు స్థాయి ట్యూన్స్ ఇచ్చినా సంతోషమే. భారతీయుడు 2లోనూ అనిరుద్ధ్ లోపాలు కనిపించాయి. ఆకట్టుకునే పాటల్లో 1-2 మాత్రమే నిలిచాయి. కాకపోతే అలా నిలిచిన పాటలేవి హమింగ్ చేసుకునేలా లేకపోవడం అనిరుద్ధ్ మైనస్ గా చెప్పొచ్చు.